సో మీకు తమిళ అర్థమైపోయి ఉండాలి, మేడం చిట్టి గారు అనమాట. ఇట్లా నువ్వు అంటే ఇష్టము, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాలీబాల్ ప్లేయింగ్ చూసి చూసి ఇష్టపడ్డాడేమో. మాట్లాడు అని చెప్తే సరేలే అని చెప్పి నెంబర్ ఇచ్చిన. ఎందుకంటే నేను ఏం రాంగ్ స్టెప్ తీసుకున్నా ఆ ఎఫెక్ట్ మా అమ్మకి పడుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ అటాక్ చేసినప్పుడు ఇక్కడ ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టిన. ఏ తప్పు చేసినా ఏం చేసినా కూడా మనం నాన్నే ఇంకేసుకొస్తాడు. నాకు 3 months ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయినాడు. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా? ఎలా? వేరే వాళ్ళు చంపేపించినారు, చెడుపు చేసి చంపేశారా? సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ సెకండ్ అమ్మ ఉంది కదా, మా అమ్మ వాళ్ళని చంపాలని చెప్పి విషయం పెట్టింది. నేను ఇటు వస్తున్నా, వాడికి హాస్టల్లో వేస్తున్నాడు అని. ఎందుకంటే మా బావ అట్లా ఉన్నాడు కాబట్టి. అమ్మ పేరు ఎత్తినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. కాళ్ళ మీద బజ్జు పెట్టి లాల పోసినావు ఏమో, మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తాను. నేను లైఫ్ లో ఇద్దరికి రుణపడి ఉంటా శ్రీ. ఒకటి మీకి, ఇంకొకటి మా అమ్మకి. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సారీ ఏమనుకోద్దు, ఇంకా వీడియోస్ కొంచెం వెళ్తే అసలు బాగాలేదు. నాలో ఉండలేకపోయినా, అసలు నాకు ఇంకా తగ్గలేదు ఇప్పటికీ కూడా. కోల్డ్, కాఫ్, ఫీవర్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నీ ఒకేసారి వచ్చేసినాయి. ఐఎమ్ రియల్లీ సారీ. అయినా సరే కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియోస్ చేయాలి అనే పాయింట్ ఆఫ్లో మేము ముందుకు వచ్చింది అనమాట. అండ్ మోర్ ఓవర్ థింగ్ కూడా ఏంటంటే, అది నైనీ వంశీ పంచాయతీ అవుతుందో క్లారిటీ అసలు ఏం క్లారిటీ అని అసలు ఫస్ట్ థింగ్ అక్కడ ఏం లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. 9 ఏదో బావకి ప్రాంక్ కాల్ చేసినందుకు సంథింగ్ ఏదేదో అనుకుంటున్నారు, కానీ తప్పుగా అసలు అనుకోవద్దు. వీళ్ళు మంచిగా ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, మేము మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ఏమైంది శ్రీ అనేది అంతా ఫేక్ విషయం అనుకోవద్దు. వాళ్ళు నిజంగానే లవర్స్లో ఉన్నారు, మంచి హ్యాపీగానే ఉన్నారు. కొంచెం టెన్షన్ పడకండి, మమ్మల్ని టెన్షన్ పెట్టకండి. కొంచెం వెళ్తూ బాగాలేదు నాకు. సో మీకు తమిళ అర్థమైపోయి ఉండాలి, మేడం చిట్టి గారు అనమాట. మేడం నమస్తే, బాగున్నారా? అంతా మంచిదేనా? పిల్లలు అందరు ఏ పిల్లం ఎవరికి పిల్లం ఎవరికి పిల్లం అంటే చిల్ పిల్లం మీ పిల్లలోని చిల్ నా మొగుడు. మా ఇద్దరికి కలిపి ఉన్న పిల్లలు వచ్చిరా? ఎక్కడ? ఇంకా టైం ఉంది. ఓకే. సో నిజంగా అడిగినట్టే ఆన్సర్. ఇందులో ఏది అబద్ధం చెప్పొద్దు, ఏం లేదు. నేను తప్పు కూడా ఏం అడగను, నీకు సంబంధించింది అడుగుతా. ఫస్ట్ థింగ్, అసలు నువ్వు ఏం చదువుకున్నావు? ఇంటర్. తర్వాత ఎందుకు చదువుకోలేదు? తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే నేను వాలీబాల్ ప్లేయర్. నాకు ఎట్లా ఉంటుంది అంటే షెడ్యూల్ మార్నింగ్ 5కి గ్రౌండ్కి వెళ్తా. 5 నుంచి 7 వరకు గ్రౌండ్. ఆఫ్టర్ దట్ 8:30 నుంచి 4:30 వరకు కాలేజ్ ఉంటుంది. మరి ఈవినింగ్ 5:30 నుంచి 7:30 వరకు మరి గ్రౌండ్. ఇదే నాకు లైఫ్, ఇంకేం ఉండదు. పొద్దున గ్రౌండ్కి పోవాలా, రావాలా, కాలేజ్కి వెళ్ళాలా, గ్రౌండ్కి పోవాలా, రావాలా. అట్లా వెళ్ళే దాంట్లో ఒక ఆయన ఏదేమంటారు పోలీస్ ట్రైనింగ్కి ఏదో వచ్చాడు. వచ్చింటే నేను వెళ్తున్నాను, ఆయన నాకు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు. అంటే నాకు తెలీదు. అవుతుంటే నేను ఎగ్జామ్ పర్పస్ మీద వెళ్తుంటే ఆయన వచ్చి నాకు చెప్పినాడు, ఏమని, ఇట్లా నువ్వు అంటే ఇష్టము, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాలీబాల్ ప్లేయింగ్ చూసి చూసి ఇష్టపడ్డాడేమో. ఏమో నాకు తెలియదు, వాట్ ఎవర్. ఆయన అట్లా చెప్పినాడు. చెప్పేపాటికి నేను ఏం చేసిన అంటే, నేనంటే ఇష్టం అని చెప్తున్నారు కదా, వచ్చి మా మదర్తో మాట్లాడింది. ఎందుకు, ఏదున్నా కూడా మా అమ్మనే నాకు, మా ఫాదర్ లేరు కాబట్టి. అమ్మతో మాట్లాడు అని చెప్తే సరేలే అని చెప్పి నెంబర్ ఇచ్చిన.
మా మమ్మీ నెంబరే ఇచ్చిన. ఇచ్చేపాటికి ఆయన 2 days తర్వాత వచ్చి మాట్లాడినాడు. అంటే కాల్ కూడా చేయలేదు, డైరెక్ట్గానే ఇంటి దగ్గరకు వస్తాను. నేను చెప్పిన ఇట్లా కార్నర్లో మా హౌస్ ఉంటుంది, వచ్చి మా మమ్మీతో మాట్లాడండి మీకు అంత ఇష్టం ఉంటే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో లవ్ అదంతా నాకు హోప్ లేదు. ఉన్నా కూడా మా మదర్ ఒక్కటే ఉంది కాబట్టి నేను ఆమెని సఫర్ చేయలేను, నేను కూడా సఫర్ అవ్వలేను. అందుకోసం చెప్తే ఆయన 2 days తర్వాత వచ్చినాడు మా మమ్మీతో మాట్లాడినాడు. ఏం చెప్పినాడు, నేను ఇట్లా మీ పాపని ఇష్టపడుతున్నాను, మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తే మమ్మీ కూడా ఏమనలే, కామ్గానే చెప్పింది. సరేలేండి మీకు ఇష్టం అని చెప్తున్నావు కదా మా పాప అంటే, ఇచ్చి మ్యారేజ్ చేస్తాం, మీ పేరెంట్స్కి చెప్పు, పేరెంట్స్కి చెప్పి పేరెంట్స్ని ఇంటి దగ్గర తీసుకోరా, మేము మ్యారేజ్ చేస్తాం మా పాపకి, మా పాప ఇష్టమే మా ఇష్టము, అది కాక మీరు ఇష్టపడినా అని చెప్తున్నారు కాబట్టి మా పాప కూడా మీతో మాట్లాడుకోకుండా డైరెక్ట్ నాతో మాట్లాడిస్తుంది, మీ పేరెంట్స్కి చెప్పి పిలుచుకోరండి చేస్తాను అని చెప్పి అనింది అమ్మ. అంటే సరేలే అని చెప్పి ఆయనది అనంతపూర్ కాదంట, వేరే ఊరు, ట్రైనింగ్ కోసం అనంతపూర్కి వచ్చినాడు. అట్లా వచ్చి నన్ను చూసినాడంట. చూసే పాటికి అమ్మ అట్లా చెప్తే ఊరికి వెళ్ళాడు ఆయన. 1 month ఏమో సంథింగ్. నేను కూడా కాల్స్ లో మాట్లాడాను, ఎందుకు ధైర్యంగా వచ్చి అమ్మతో మాట్లాడాడు కదా, నిజంగానే మ్యారేజ్ చేసుకుంటాడేమో ఒక ఇంటెన్షన్ తో నేను కాల్ మాట్లాడిన ఆయనతో. మాట్లాడిన 1 month అయిపోయింది. 1 month తర్వాత ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళిన తర్వాత ఆయనకు చెప్పినా నేను ఇట్లా అమ్మ చెప్పింది కదా పేరెంట్స్ తో మాట్లాడిపించు, వాళ్ళని పిలుచుకోరామని చెప్పి, నువ్వు మ్యారేజ్ చేసుకుంటా అన్నావు కదా ఇట్లా చెప్పు అని చెప్పింటే ఆయన వచ్చి సర్లే ఈరోజు చెప్తా రేపు చెప్తా అట్లనే పోస్ట్పోన్ చేసుకుంటా ఉన్నాడు. నేనేమనుకున్నా, ఇప్పుడు నువ్వు మా అమ్మతో మాట్లాడినావు అని ఒక ఇంటెన్షన్ తోనే నేను నీతో మాట్లాడడానికి రీజన్. నువ్వు మీ పేరెంట్స్ కి చెప్తా అని పోస్ట్పోన్ చేసుకుంటా ఉంటే నేను నీతో ఏమని మాట్లాడాలా, రిలేషన్ కి పేరు లేనిది నేను ఎట్లా నీతో మూవ్ ఆన్ కావాలా అని చెప్పేసి ఆయనతో మాట్లాడలే. ఆయనకి ఏం చెప్పినా, నువ్వు మీ పేరెంట్స్ తో చెప్పిన తర్వాతనే నేను నీతో మాట్లాడతా, చెప్పకముందు నేను ఏం రిలేషన్ ఉంది నీ మధ్య నా మధ్య ఎందుకు మాట్లాడాలా అని చెప్పేసి బ్లాక్ చేసిన. అట్లనే కాల్స్ చేస్తా ఉన్నాడు వేరే వేరే నెంబర్స్ నుంచి. అంతా నేనేం చేసిన, సిమ్ చేంజ్ చేసిన, ఆయన ఇట్లా కాల్స్ చేస్తున్నాడు అని. ఎందుకంటే నేను ఏం రాంగ్ స్టెప్ తీసుకున్నా ఆ ఎఫెక్ట్ మా అమ్మకు పడుతుంది. అందుకోసం అట్లా అయిందా. అయిన తర్వాత నేను సిమ్ చేంజ్ చేసినాను. ఆయన అట్లనే బ్లాక్ చేసింటే వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేస్తున్నాడు. అట్లనే సిమ్ చేంజ్ చేసిన తర్వాత మరి 1 month గ్యాప్ 6 months గ్యాప్ సంథింగ్ ఆ వినాయక చవితికి మరీ వచ్చినాడు ఆయన. సడన్ గా కనిపిస్తున్నాడు నాకు నిమజ్జనం అప్పుడు. ఇట్లా కలర్ తీసుకుని ముఖం మీద వేసేసినాడు నాకు. అప్పుడు కూడా మా పేరెంట్స్ అందరూ ఉన్నారు. అట్లా వేసేసినా నాకు భయం వేసింది. వెళ్ళిపోయినాక మరి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మరీ వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయనకు మరీ అదే చెప్పిన, నువ్వు నా వెనుక పడకు, ఎందుకంటే నువ్వు ఎవరు కూడా నాకు తెలీదు, నువ్వు ఓన్లీ మా అమ్మకి చెప్పినావు ఒక ఇంటెన్షన్ తో నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు ఎందుకు ఇట్లా నా వెనకాల వస్తుంది, నీకు అంత ఇష్టం ఉంటే మీ పేరెంట్స్ కి చెప్పొచ్చు కదా మ్యారేజ్ చేసుకోవాలని ఉంటే అని చెప్పి చెప్పిన తర్వాత ఇట్లా కొంచెం మా అన్న వాళ్ళు పాలిటిక్స్ లో దాంట్లో ఉంటారు. నేనంటే చాలా ఇష్టం మా అన్న వాళ్ళకి. అందుకు నేనేం చేసిన, మా అన్న వాళ్ళ గురించి తెలుసు ఆయనకి. చెప్పిన తర్వాత ఒక్కటే చెప్పిన, నువ్వు ఇట్లా నాకు సతాయించుకుంటూ ఉంటే మా అన్న వాళ్ళకి చెప్తా, తర్వాత నేనేం చేయలేను, వాళ్ళు నేను ఏమేం చేసినా కూడా నేనేం చేయలేను, నేను నీ స్టాండ్ కూడా తీసుకోలేను అని చెప్పేసి చెప్పిన తర్వాత మరి ఆయన నాకు కనిపించలే. ఇంకా అంటే మధ్యలో ఇది వచ్చింది నా లైఫ్ లో. అందుకోసం నేనేమనుకున్నా, ఈయన నిజంగానే మ్యారేజ్ చేసుకుంటాడు అనుకున్నా. నిజంగా అట్లనే అనుకున్నా, ఆయన మ్యారేజ్ చేసుకుంటాడేమో, నాకు ఇంకెంత చదువుకున్నా మ్యారేజ్ చేసుకోవాలి కదా ఫైనల్ గా అని చెప్పేసి నేను ఇంకా అక్కడికి ఆగిపోయినా. చదువుకోలేదు, ఇంకా ఇంట్లో చెప్పలేదు చదువుకోమని. ఏమని చదువుకో ఇంకా నెక్స్ట్ ఏంటి చెప్పినారు అమ్మ వాళ్ళు, నేను వినలే కదా. నేను ఆయన మ్యారేజ్ చేసుకుంటాడు అనుకున్నా కదా. మ్యారేజ్ చేసుకోవడానికి చదువుకు సంబంధం ఏంటి చిట్టి? అంటే నేను ఏమనుకున్నా అంటే శ్రీ, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా ఎంత చదువుకున్నా ఏమున్నా కూడా ఇంటికి అత్తారింటికి వెళ్ళి గిన్నెలు తోమాలి, బట్టలు అట్లనే అనుకున్నా. ఇంకా మా ఫాదర్ లేనప్పుడు నన్ను మళ్ళీ ఎవరు చదివిస్తారు ఫర్దర్ గా, నాకు తెలియదు కదా ఆయన చదివిస్తాడో లేదో అని కూడా. ఎందుకంటే నేను ఆయనతో మాట్లాడలేదు, జస్ట్ 1 month మాట్లాడిన ఆయనతో. ఓకే, సో ఆ అబ్బాయి అనే పర్సన్ నీ లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి దానివల్ల స్ట్రెస్ అనేది ఆగిపోయినాయి. మన వాలీబాల్ కెరియర్ అది టోర్నమెంట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అటాక్ చేసినప్పుడు ఇక్కడ ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టిన, తగిలింది. తగిలే పాటికి అమ్మ ఏం చేసిందంటే హాస్పిటల్ పిలుచుకోపోయింది. మరి నాకు చెప్పింది, నువ్వు ఫుడ్ సరిగా తినవు, తర్వాత ఇట్లా తగిలిపించుకొని వస్తే ఎవరు చూస్తారు అనుకున్నావు, ముందుగాలే మీ నాన్న లేడు, నేను ఒక్కటే కదా నీకేం కావాలని చూసుకున్నా, నీకేమైనా అయితే నేను ఉండలేను అని చెప్తుంది. సో
అవన్నీ పక్కనట్టు ప్రతి కూతురికి నాన్న అంటే ఎంత ఇష్టమో తెలుసు. అబ్బాయి అయితే అమ్మ అంటే ఇష్టం, అమ్మాయికి మాత్రం నాన్నంటే ఇష్టం. ఎందుకంటే కూతురు ఏ తప్పు చేసినా ఏం చేసినా కూడా మనం నాన్నే ఇంకేసుకొస్తాడు. ఇంకొకటి నేను అమ్మకి చాలా ఇష్టం శ్రీ, మా నాన్నలాగా ఉన్నానని చెప్పి. నాకు 3 months ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయినాడు. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా? ఎలా? వేరే వాళ్ళు చంపేపించినారు, చెడప్ చేసి చంపేశారా? అది మందు పెట్టి చంపేస్తాను అట్లా చేసినారు. మా మమ్మీది మా డాడీది లవ్ మ్యారేజ్. అట్లా నాకు 3 months ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయినారు. చనిపోయింటే నన్నే మా అక్కని మా అమ్మ చూసుకుంది. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మ. ఇంకొకటి నాకు ఏం తక్కువ లేకుండా చూసుకుంటుంది. ఇప్పుడు స్టిల్ ఈ టైంలో కూడా మా అమ్మ ఏం తక్కువ లేకుండా చూసుకుంటుంది. నేనంటే చాలా ఇష్టం. నేను లేకపోతే మా అమ్మ అసలు ఉండలేదు, చనిపోతుంది. ఇంకా ఎందుకు అమ్మ గురించి నా గురించి ఎంతకంత ఎమోషన్ అయిపోతున్నావు? ఏంటి రీజన్? ఇప్పుడు ఫాదర్ అంటే ఎవరికైనా ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ నా లైఫ్ లో అస్సలు లేదు. నాకు ఏదున్నా కూడా మా అమ్మనే. అట్లాంటప్పుడు నిజంగా చెప్తున్నా, ఏం కావాలన్నా సరే. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన ఎందుకు? చిల్ కోసం అని వచ్చా. నాకు చిల్ అంటే ఇష్టం అని చెప్పి. ఇప్పుడు కూడా నాకు వద్దని చెప్పలే. ఎందుకు? నాకు వెనకాల అది జరిగింది ఒకటి, కాలేజ్ది జరిగిన తర్వాత ఇట్లా చిల్ అంటే ఇష్టం, నేను వెళ్తున్నాను అక్కడ, నేను పోయి మ్యారేజ్ చేసుకుంటాను అంటే సర్లే నీకు నచ్చింది చెయ్యి, కానీ నేనున్నాను ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పి పంపించింది నాకు. ఏమీ తెలియకపోయినా కూడా ఇలా అమ్మతో మాట్లాడినా, అమ్మతో మాట కూడా ఓకేనన్నా నీ ఇష్టం, నువ్వు ఎట్లా చెప్తే అట్లా పెట్టా అని చెప్పి మంచిగా మాట్లాడింది నాతో కూడా. ఎందుకంటే చూస్తుంటాం, చెట్టుకి చిన్న ఏజ్ ఏం కాదు, 24 years అమ్మాయికి. 24 years అమ్మాయి అంటే ఈ రోజుల్లో పెళ్లి చేయాల్సిన రోజు ఇది. చూడడానికి చిన్నపిల్ల అనిపించవచ్చు, కానీ ఏ అమ్మాయి కన్నా ఏ పేరెంట్స్ కన్నా ఉంటుంది. నా కూతురు 24 yearsకి వచ్చింది, నాన్న లేడు పెళ్లి చేయాలి అంటే ఏ అమ్మకన్నా బాధనే ఉంటుంది కదా. సో దట్స్ ద రీజన్ చిల్ కోసం ఈ పిల్ల వచ్చడం జరిగింది. చిట్టి, నేను అడిగేది నేను ఒకటే, నీకు నాన్న ఎలాగో లేరు, ఒకవేళ నాన్నలాగా చూసుకోవాలన్నా ఇంకా ఒక ఆ ఫీలింగ్ని చూపించుకోవాలన్నా కూడా నువ్వు మీద చూపించుకోగలుగుతావు. ఇంకెవరు చిల్లు ఉన్నాడు కాబట్టి చిల్ మీదనే చూపించుకోవాలి ఏదున్నా కూడా. సో అమ్మ ఏం పని చేస్తుంది? అమ్మ జిల్లా పరిషత్ ఆఫీస్ ఉంది, దాంట్లో హౌస్ కీపింగ్ చేస్తుంది. మా అక్క అంటే మా అక్క చిన్న ఏజ్ లోనే మా అమ్మ మ్యారేజ్ చేసింది. మా నాన్నమ్మ ఎట్లా అంటే ఇప్పుడు చనిపోయే కాడ ఉంటే ఇట్లా మ్యారేజ్ చేయాలా చూడాలా పాపది అంటే మా అక్కకి చిన్న ఏజ్ లోనే మా అమ్మ మ్యారేజ్ చేసింది. చేసిన తర్వాత మా దుబ్బు ఉన్నాడు, మా అక్కకి ధనుష్ అనే అబ్బాయి ఉన్నాడు. వాడికి నిజంగా చెప్తున్నా, హౌస్ కీపింగ్ చేసినా కూడా మా అమ్మ ఏది తక్కువ చేయలేదు శ్రీ, ప్రామిస్ అంటే చెప్తున్నా. మ్యారేజ్ కూడా 15K వస్తుంది. 15,000 మీ అక్కకి పెళ్లి చేసింది. అప్పులు చేసినా కూడా మా మమ్మీని తీర్చుకో. ఇంకొకటి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ అప్పు చేయాలంటే భయపడుతుంది తెలుసా. నేను హాస్పిటల్లో కూడా వర్క్ చేశా, ఐ కేర్ లో. నాకు 20K శాలరీ వస్తుండే, అది కూడా నేను మా అమ్మకే ఇస్తుంటే. మా అక్క మ్యారేజ్ కూడా గ్రాండ్ చేసింది, మా అక్క మెచ్యూర్ ఫంక్షన్ గ్రాండ్ చేసింది. మా దుబ్బు డెలివరీ కూడా మా అమ్మని చూసుకుంది, మా దుబ్బు ఫస్ట్ బర్త్డే కూడా మా అమ్మని చూసుకుంది. మా అక్కకి ఇంత చూసుకుంది కాబట్టి నేను ఒక్కటి చెప్తా, నువ్వు అప్పులు చేసి ఉండడం నాకు ఇష్టం లే. ఇంకొకటి ఏమంటే నా మ్యారేజ్ కి కూడా మా అమ్మ అప్పు చేసి ఇప్పుడు నా మ్యారేజ్ చేస్తుంది శ్రీ, నేను చేసుకుని వెళ్ళిపోతా. వెనకాల ఎవరు కడతారు? మా అమ్మని కట్టుకోవాలి కదా. మరి ఎన్ని రోజులని కష్టపడుతుంది ఆమె. ఎంత ఏజ్ వచ్చినా కూడా ఆమె పైన డిపెండ్ అయ్యి ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు డౌట్, నువ్వు 10సారి బాధపడుతుంటావు. మీకు నిజమైన ఇంకో స్టోరీ ఏంటంటే, సిట్టి నవ్వుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఇది మాత్రం చూసారు. ఎవ్రీ మంత్ ఒకసారి ఇంటికి పోతాశ్రీ అంటే నేను కాదు పంపను అని శాతానికి కాదని పంపిస్తుంటా. ఆమె పోవడానికి రీజన్ ప్రతిసారి ఒకటి ఏంటంటే,
వాళ్ళ అక్క కోసం, వాళ్ళ అక్క కొడుకు దుబ్బు అనే పర్సన్ కోసం పోతా, మా అమ్మ కోసం, మా అక్క కోసం పోతా. సో మీ బావ అదే అర్థం అనుకుంటున్నా. మీ బావ అదే చెప్తున్నా కదా, మా అక్కకి చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ చేసినాడు. మా బావ వాళ్ళది కాకినాడ. వాళ్ళకి పేరెంట్స్ లేరు అని చెప్పి ఇప్పుడు మా మమ్మీ ఏం చెప్పింది, ఇట్లా తెలిసిన వాళ్ళకి చెప్తారు, ఇట్లా పెద్ద పాప ఉంది మ్యారేజ్ చేయాలి, మీకు తెలిసిన అబ్బాయి అంటే చెప్పండి. అట్లా చెప్పింటే వేరే వాళ్ళు చెప్పినారు ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి, సరేలే అని చెప్పి మా అమ్మ పెళ్లి చేసింది. ఎందుకు ఇట్లా మా జేజీ చనిపోతా అనేది కదా అని. ఆయనకి ఫాదర్ మదర్ లేరు అని చెప్పినారు. చెప్తే మా అమ్మ ఏమనుకుంది, మా అమ్మకు కూడా అమ్మ నాన్న లేరు, చనిపోయినారు. మా అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయింటే మా తాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ సెకండ్ అమ్మ ఉంది కదా, మా అమ్మ వాళ్ళని చంపాలని చెప్పి విషయం పెట్టింది. ఎందుకు? మా అమ్మ వాళ్ళ తమ్ముడు అంటే నచ్చదు వాళ్ళకి. అందుకోసం అట్లా ఫేస్ చేసింటాడు కదా ఈ అబ్బాయి కూడా, నాలాగని తల్లిదండ్రులు లేరు కదా అని చెప్పేసి ముందు వెనక ఆలోచించుకోకుండా ఇచ్చి మ్యారేజ్ చేసింది. చేసిన తర్వాత మా బావ డ్రింక్ చేసుకుంటా అంటే కొన్ని ఇయర్స్ వరకు మంచిగా ఉన్నాడు, మరి కొన్ని ఇయర్స్ వరకు డ్రింక్ చేసుకుంటా, చెప్పిన మాట వినకుండా అట్లా చేస్తుండే. నాకు ఒక్కడే భయపడతాడు ఆయన. సర్లేనంటే మొన్న ఇప్పుడు రీసెంట్ గా నేను ఇంటికి వెళ్ళేదానికి రీజన్ కూడా అదే, మళ్ళీ గొడవ ఇంటికి వస్తుండే, గొడవ పడుతుండే, మా అక్కను కొడుతుండే. మీ బావకి ఏం కావాలంటే అసలు ఇప్పుడు ఆయన చెప్పిన మాట విన్నాడు, డ్రింక్ చేస్తున్నాడు కాబట్టి. ఇంకొకటి నాకు మా దుబ్బు అంటే చాలా ఇష్టం శ్రీ, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు బాయ్స్ లేరు, నాకు ఓన్ బ్రదర్స్ కూడా లేరు. బ్రదర్స్ ఉన్నారు, నేనంటే చాలా ప్రాణం, చచ్చిపోతారు అట్లా ఉన్నారు. ఎవరు మా డాడీ వాళ్ళ అన్న కొడుకులు అట్లా ఉన్నారు, నేనంటే చాలా ఇష్టము. కానీ నాకు ఓన్ బ్రదర్ లేరు, ఇంకొకటి మా ఫాదర్ లేరు, మా అమ్మకి మగపిల్లలు లేరు. సో అమ్మ నువ్వు అక్క అంతే. మా దుబ్బు ఉన్నాడు, వాడికి ఎట్లా చూసుకుంటామంటే నేను మా అమ్మ మా అక్క. ఇప్పుడు మా అమ్మ కొడితే నేను దగ్గర తీసుకుంటా, నేను కొడితే అక్క తీసుకుంటది, అట్లా ఉంటాం ఉండేపాటికి. వాడికి ఏమన్నా కొంచెం ఇప్పుడు నేను ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటి నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఏడ్చుకుంటా ఉన్నాడు తెలుసా వాడు. నేను ఇటు వస్తున్నా వాడికి హాస్టల్లో వేస్తున్నాడు అని, ఎందుకంటే మా బావ అట్లా ఉన్నాడు కాబట్టి. మా దుబ్బు నా మాటనే వింటాడు. నేను ఇటు వచ్చేసిన, ఇంకా అమ్మ మాట వినడు. వినపోయే పాటికి మాకేమి ఇంకా వాళ్ళ హస్బెండ్ అట్లా చేస్తున్నాడు మా బావ. వాడికి హాస్టల్ వేసి వాడిని అయినా బాగా చదివించాలా, బాగా చూసుకోవాలని ఒక ఇంటెన్షన్. మా ముగ్గురిది ఉన్నా కూడా వాడిది మంచి హాస్టల్ వేసి జాయిన్ చెప్పి బావాల ముందు కానీ సరే ఇట్లా చేసడం మంచిది కదా. ఇప్పుడు మా విడాకులను ఇప్పించి ఏదో చేసి ఏదో మంచి ఇంకో స్టెప్ తీసుకోవచ్చు కదా. మ్యారేజ్ చెయ్యాలా అని చెప్పి అమ్మ చెప్తుంటే నేను వద్దని చెప్పిన, అక్క కూడా వద్దనింది సెకండ్ మ్యారేజ్. ఎందుకంటే ఇప్పుడు మా దుబ్బ ఇంత ఉన్నాడు శ్రీ, ఇంత పెద్దనాక మరి ఇంకొక మ్యారేజ్ అంటే గలీజ్ గా ఉంటది, అట్లాంటివి వద్దు అని చెప్పి. వాడేమంటే పోను అని చెప్పి వాడు ఏడుస్తాడు. నేను లిటరలీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏడ్చినాడు తెలుసా, ఎస్టర్డే కూడా. ఎట్లా ఏడ్చిన అంటే వాడికి నచ్చ చెప్పి వచ్చిన. ఇప్పుడు కూడా నాకు కాల్ చేసినారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, నేను లిఫ్ట్ చేయలేదు. ఎందుకు మరి వాడికి వాయిస్ అంటే నేను ఏడుస్తా అని చెప్పి. అమ్మ ఏడ్చింది, నేను ఏడ్చినా, మా దుబ్బు కూడా ఏడ్చినాడు. నిజంగా మా దుబ్బు అన్న దుబ్బు ఉండు, ఇంత ఫ్యామిలీ ఉంది, మీ అమ్మకి ఎంతమంది కొడుకులు ఉన్నారు ఇక్కడ. చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు? నిజంగా శ్రీ, మా అమ్మ పేరు ఎత్తినా కూడా నాకు ఏడుపు వస్తుంది. కాళ్ళ మీద బజ్జు పెట్టి లాల పోసినావు ఏమో, మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తాను. వద్దు ఏడవద్దు మగ, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు వేడేసట్లు ఈ వీడియో కూడా మమ్మీ చూస్తుంటది కదా. నిజంగా నేను ఏడుస్తున్నాను తెలిస్తే అమ్మ అస్సలు ఉండదు తెలుసా, ఆమె కూడా ఏడుస్తుంది. ఆడ పోదాంలే ఇంటికి, తీసుకెళ్తాం ఇంటికి, తీసుకుని వెళ్తా. సో చిట్టి ఇక్కడికి వచ్చావు కదా, అసలు చాలా మందికి కూడా సరిగ్గా తెలియదు నువ్వు ఎలా వచ్చావు ఏంటి అనేది. నేను చెప్తాగా ఉండేది అందుకోసం. యాక్చువల్ గా నేను మీకు ముందు నుంచి ఫ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎస్ఆర్ టీమ్ కి, ఓల్డ్ టీమ్ కి, దాంట్లో నీకు ఇంకా పెద్ద ఫ్యాన్. అట్లా అయింటే నేను నీకు ముందు కూడా
కూడా అడుగుతుంటే నేను వస్తాను శ్రీ మీ వీడియోస్ బేసిక్గా చిట్టి నాకు రాగం పోస్ట్ పెట్టక ముందుకి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుండే శ్రీ ప్లీజ్ శ్రీ శ్రీ ప్లీజ్ శ్రీ శ్రీ ప్లీజ్ శ్రీ అని నీతో మాట్లాడుతుంటే నేను అవును పెట్టినాక ఎంత టైం వచ్చిన తర్వాత ఒక పోస్ట్ పెట్టినావు చిల్ గురించి పెట్టిన తర్వాత అవును ఎట్లా చిల్ అంటే నాకు ఇష్టం కదా ఇంకా మీ టీంలోకి ఎట్లా రావాలని ముందు అనుకుంటున్నా ఇంక ఇది ఒక అడ్వాంటేజ్ నాకని చెప్పి నేను నీకు కాల్ చేసిన కాల్ చేస్తేనే అవునా సర్లే వచ్చేసి అని చెప్పి నువ్వు బస్ బుక్ చేసినావు బస్ బుక్ చేసి నన్ను పికప్ చేసుకున్నావు ఇటు రాగానే నేను మీ అందరిని చూసి షాక్ అయినా అనుకుంటా ఇంకా చెల్లి చూసి యాక్చువల్ గా ఫ్రేమ్ లో ఒక్కడే చూసాను ఆఫ్టర్ ఇట్లా రియల్ గా మీ అందరికి చూసి నిజంగా అసలు మాటలు రాలే నాకు అమ్మా అనుకున్నా. సో ఎంత ముందుకు ఫ్రెండ్స్ ఉంటుండే అక్కడ అనంతపూర్లో ఉన్నారా? సో ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ చూసినాం, ఇప్పుడు ఎంత పెద్ద ఎస్ఆర్ టీమ్ సోనో జున్ను చిల్ వంశీ ఎటర్ వంశీ వైషు ఎంత మంచిగా కలిసిపోయావు మోనికా సురేష్ ఎంత ఎందుకంత క్లోజ్ అయిపోతా ఎందుకు మీరు ఒకటైనా వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే కదా. ఇప్పుడు ఎప్పుడు ఇది ఇక్కడ మంచిగా అనిపిస్తుందా అక్కడ మంచిగా అనిపిస్తుందా? మీ కాడనే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మీ అందరూ ఉన్నారు ఎప్పుడు కామెడీ చేసుకుంటుంటాం అంటే ఇక్కడ ఎట్లుంటదంటే వాళ్ళ ఎమోషన్స్ అన్ని మిక్స్ ఉంటాయి, ఏడుపు ఉంటది నవ్వులు ఉంటాయి బాధలు ఉంటాయి గొడవలు ఉంటాయి అన్ని ఉంటాయి ఇక్కడ కామెడీ ఫ్యామిలీ అంటేనే ఇవన్నీ ఉంటాయి ఒక ఫ్యామిలీ. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్తా. ఎందుకు ఇక్కడ వరకు తీసుకుని వచ్చినావు కదా, ఇక్కడికి రావడానికి రీజన్ ఒకటి నువ్వు, సెకండ్ ఎందుకు నేను చిల్లి ఇష్టపడుతున్నా, ఇటు ఎటు రావాలో నాకు తెలియదు, నా లక్ బాగుండి నువ్వు పోస్ట్ పెట్టడం వల్ల నేను వచ్చేసిన, ఇంకొకటి నన్ను బస్ బుక్ చేసి దగ్గర నువ్వే తీసుకుని వచ్చావు, ఇంకా చాలా థ్యాంక్స్ నీకు, ఎంత పెద్ద థ్యాంక్స్. అంటే లైక్ నాశనం ఇన్ ద సెన్స్ మమ్మల్ని తప్పు అనుకోకుండా రేపు పొద్దున నిజంగా మీ ఇద్దరు విడిపోయినా కూడా ఈ రోజు నైని వంశీ విడిపోతే శ్రీ అన్న వాళ్ళని అంటారు అట్లా హ్యాపీగా ఉంటే అదే తోడు ఇద్దరు విడిపోయినా ఎస్ఆర్ టీమ్ అంతా నీకు ఎప్పుడు నీ తోడు ఉంటుంది. అసలు విడిపోదాం కోరుకుంటున్నా ఫస్ట్ ప్రామిస్ చేసిన లైఫ్ లాంగ్, ఎందుకంటే హోప్ అంతా మా మీద పెట్టుకో లైఫ్ లాంగ్ చెప్తున్నా. మా ఇల్లు ఇదే కిందన ఇల్లు, మంచిగా ఉండు రెగ్యులర్ మంచిగా వీడియోస్ తీసుకో. పబ్లిక్ కూడా ఇంత తక్కువ టైంలో కూడా ఎస్ఆర్ ఒక అమ్మాయి వస్తుంటే కూడా నేను ఇంత మంచిగా అనుకుంటారు చూడడానికి. చిట్టి పాప అంత చిట్టి రోబోయేమో కాదు పెద్ద రోబోనే. సో ఇలా నేను హ్యాపీగా ఉండు, ఉంటాం. మళ్ళీ ప్రామిస్ చేసి నేను తీసుకొచ్చింది నా బాధ్యత నాది కాబట్టి నేను ఎప్పుడు నీకు అండగా నేనేం వద్దును. హ్యాపీగా ఉండు మంచిగా ఉండు, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. నేను కంటే షేర్ ఒకటే కోరుకుంటాం ఏంటంటే డే 1లో అది ఏ క్రికెటర్ అయినా కానీ అది నేనైనా కానీ డే 1లో రిషికర్ల పరిచయం డే 1లో శ్రీప్రభ రిషికర్ల పరిచయం కూడా డే 1 అనేది మేము చాలా గుర్తుపెట్టుకుంటాం. దాని అసలు మర్వం మేము. 3.5 years 4 years బ్యాక్ మేము ఏదైతే రోజు ఉందో రిషిని కలిసి అది ఇప్పటికీ మా దగ్గర గుర్తుంటుంది. చిన్న చిన్న మేము ఉందో మాట్లాడుకుంటాం అయినా కూడా కలిసి ఉంటాం, ఎందుకంటే మాకు తెలుసు ఆ రోజు ఎట్లున్నాం మేమన్నది. సో క్రియేటర్స్ నువ్వన్నా కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డే 1 మనం ఎట్లున్నాం, ఇప్పుడు మనం ఎంత ఎదిగినాం, ఎలా ఉంటున్నాం అనేది కొంచెం కృతజ్ఞతతో మాకు రెస్పెక్ట్ ఇచ్చి మాతో మంచిగా ఎలా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చినావు, ఒకప్పుడు ఆఫీస్లో అందరూ మార్నింగ్ 6 o'clock లేపి మరీ అన్ని పనులు చేపిస్తున్నాయి. తర్వాత పెద్దవాళ్ళు అయిపోయారు, అందరూ సపరేట్ ఫ్లాట్ తీసుకున్నారు, సపరేట్ ఆఫీస్ బాయ్లు వచ్చారు ఆఫీస్కి, వీళ్ళే ఒకిపించడం వాళ్ళ ఆఫీస్ బాయ్ని షాప్కి పంపించడం, అలా బద్ధకం అనేది క్రియేటర్కి పెరిగిపోతుంది. సో అలా పెరగొద్దు అని చెప్తున్నాను నీకు. ఇప్పుడు ఆల్రెడీ మన అందరూ ఉన్నారు. సో తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు కష్టం ఫస్ట్లో అలా కూడా కష్టపెట్టా, చాలా కష్టపెట్టిన. పొద్దున్న 6 o'clock లేపుతుండే, వాళ్ళతో జాడు ఆఫ్ కొట్టుకోండి, పక్కబడి మొత్తం పెట్టుకోండి, మంచిగా టైంకి తొందర లేవండి, టైంకి తినండి, టైంకి వీడియోస్ తీసుకోండి, రోజుకి ఒక్క షూట్ చేయండి అని చెప్పి అంతా చెప్పేటోని. ఒకప్పుడు అంతా చెప్పి దగ్గర నుంచి చేపించిన వాళ్ళతో పాటు నేను కూడా జాడుకట్ట పట్టుకొని మళ్ళీ ఉడిచిన రోజులు నేను అది ఆ విషయం అందరికీ తెలుసు. సో నీకు కూడా నీకు పొద్దున్న లేపుతా ఉంటా. ఎందుకు లేపుతా అంటే మనకి ఆ కష్టం అనేది తెలియాలి.
ఊరికే నీ కెమెరా ముందుకు వచ్చినానంటే అనేది కాదు, ఇది ఒక ఫ్యామిలీ. నువ్వు నిజంగా నమ్ముతావు, ఇంట్లో ఒక్క పని చేయించదు తెలుసా అమ్మ, ప్రామిస్ చెప్తానా. ఎట్లా చూసుకుంటది అంటే నేను ఏడో ఉంటే ఆడికే తీసుకుని వస్తుంది ఏమైనా కూడా. లిటరలీ చెప్తున్నా, నేను అసలు బయటకు కూడా పోను తెలుసా, ఏడ కష్టపడుతున్నా. ఎందుకోసం? నా కోసం. ఎందుకంటే నేను మా అమ్మ కూడా పట్టేది మా కోసం కాదు, మా ఇంట్లోకి వచ్చి ఎవరేం పని చెయ్యరు, ఎవరు చేపియం. కానీ ఎండ్ ఆఫ్ ది పెళ్ళిళ్ళు చేసుకున్నా, వీళ్ళకి రేపు పిల్లలు పుట్టినా ఏమన్నా కూడా మంచి చెడు కోసం. అంటే ఇప్పుడు మా ఇంతమంది క్రియేటర్స్ ఉన్నారు, దగ్గర 20-30 మంది ఉన్నాం. 20-30 మందికి నేను పొద్దున్న లేసి తిరుగుతూనే ఉంటా. అరే పొద్దున్న లేవురా, ఎవరైనా సరే తిరుగుతూనే ఉంటా. అరే పొద్దున్న లేవనరా అంటే లేవరు. ఒక్కొక్కసారి నా మీద సీరియస్ అవుతారు, ఒక్కొక్కసారి చాలా జరుగుతుండే, అన్ని కెమెరా చెప్పలేము. ఆ టైంలో చెప్తామట, అరే ఇంటి దగ్గర ఉంటే మీ అమ్మ నాన్న ఉంటారు కదా ఇంటి దగ్గర, ఆ పొద్దున్నే లేపుతారుగా, అదే పని నేను చేస్తున్నా, అంత గురించి ఇంకేం కాదు. నేను లైఫ్ లో ఇద్దరికి రుణపడి ఉంటా శ్రీ. ఒకటి మీకి, ఇంకొకటి మా అమ్మకి. ప్రామ్ చెప్తున్నా, ఎందుకంటే ఎట్లా చేసినా కూడా తీర్చుకోలేను. ఎందుకు? ఒకటి మా అమ్మ నాకు జన్మనిచ్చి లైఫ్ ఇచ్చింది, ఇంకొకటి నువ్వు ఇచ్చినావు, ఎటు నడిచాలా ఎటు అని చెప్పి ఫ్యూచర్ది. అందుకోసం చెప్తున్నా. ఇంకా నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలే, ఫిట్టింగ్ బాగా తెలుసుకోలే. ఇంకా బేసిక్గా చాలా అడుగుదాం అనుకున్నా, కానీ చిన్నవాడికే పాపం వెయిట్ చేస్తుంది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, చిల్చిటింగ్ సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్. మరి ఎవరు ఏమనుకోవద్దు, అందరు బాగానే ఉన్నారు, అంత హ్యాపీగానే ఉన్నారు. కానీ పర్సనల్ లైఫ్లో ఎంత చెప్పినా కూడా పర్సనల్ లైఫ్ అనేది ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కొన్ని విషయాల కోసం నువ్వు రా నాకు చెప్పడానికి రోజులు కూడా ఉంటాయి. సో అలాంటి వాటి మాకు కొంచెం బాధ అనిపించి మాత్రమే పోము అని, లేకపోతే ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్ అవుతాం, ప్రతి దాంట్లో మాట్లాడతాం. మీరు ఎవరేం తప్పు అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ప్రభా ఆఫీషియల్. లవ్ యూ ఆల్.